హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుమేరా నసీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ సేమియా. వినడానికి చాలా కొత్తగా ఉంది కదా, మీరు ట్రై చేయండి. తినడానికి కూడా చాలా కొత్తగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ రైనీ సీజన్లో ట్రై చేయండి. ఇప్పుడు రెసిపీలకి వెళ్ళిపోదామా. ముందుగా క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసేసి, వాటర్ వేడైన తర్వాత అందులో మనం ఈ సేమియాని వేసేయాలి. అందులోనే కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఉప్పు వేసి కొద్దిసేపు మరగనియాలి. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి సేమియా అనేవి. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత మనం ఇలా వంపేయాలి, నీళ్ళని వంపేసి మన సేమియాని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేయాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసేయాలి. వేసి బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం దీన్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసేసి ఇలా కొద్దిగా కలుపుకొని కొద్దిసేపు పాటు ఇలా వదిలేయాలి. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేసేసేయాలి. ఇలా క్యారెట్ కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా కొరియాండర్ పౌడర్, కొద్దిగా గరం మసాలా పొడి వేసి ఇప్పుడు దీన్ని అన్నీ కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలాలు అన్నీ కొద్దిసేపు వేయించిన తర్వాత అంటే మసాలాల పచ్చి వాసన పోయేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూస్తారు కదా, ఇలా 2 to 5 minutes వరకు ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ మసాలాల పచ్చి వాసన పోయేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మనం వడగట్టుకున్న సేమియాని ఇందులో యాడ్ చేసేసేయాలి. ఇలా మొత్తం సేమియాని యాడ్ చేసేసి మనం స్పూన్తో నెమ్మదిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు ఆమ్లెట్ కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం ఎగ్ పలగొట్టుకొని వేసేసేయాలి. ఇక ఎగ్ పలగొట్టుకొని వేసేసి పైన కొద్దిగా ఉప్పు, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసి పెద్ద ముక్కలు ఉండేటట్టుగా కలుపుకోవాలి. ఇలా ఆమ్లెట్ కొద్దిసేపు ఫ్రై అయ్యేంత వరకు దీన్ని మనం వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకుంటూ మనం ఈ ఆమ్లెట్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం సేమియాలోకి యాడ్ చేసేద్దాం. ఎగ్ని సేమియాలోకి యాడ్ చేసేసి ఎగ్ సేమియా కలిసేటట్టుగా ఇలా మెల్లమెల్లగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ సేమియా ఇస్ రెడీ. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. ఈ రైనీ సీజన్లో అయితే ఈ డిష్ ఫేవరెట్ అయిపోతుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.